మన దేశానికి మిలిటరీ ఫోర్స్ ఉంది. భూమి మీద ఏమండి మిలిటరీ దళం ఉంటుంది, ఆకాశంలో ఎయిర్ ఫోర్స్ దళం ఉంటుంది, నీళ్ళ సముద్రంలోకి వెళ్తే నావికా దళం. 3 రకాల ఫోర్సులు మన దేశానికి ఉంటాయి. అక్కడ ఒక కమాండర్ ఉంటాడు. కమాండర్ కింద కొంతమంది సైనికులు ఉంటారు. ఆ కమాండర్ ఏం చెబుతాడో ఆయన కింద ఉన్న 100 మంది కానీ ఆ బెటాలియన్ మొత్తం ఆ కమాండర్ ఆజ్ఞాపించిందంతా చేస్తారు. తూచ తప్పకుండా పాటించాలి. చాలా చాలా కండిషన్లు ఉంటాయి. చాలా కఠినంగా ఉంటుంది వాళ్ళ శిక్షణ. ఆ కమాండర్ చెప్పినట్టు వినకపోతే ఆ సోల్జర్ ఏదైనా వ్యతిరేకిస్తే సర్దుకో, నువ్వు పనికిరావు, యు ఆర్ అన్ఫిట్, నువ్వు పనికిరావు, దేశానికి సేవ చేయడానికి నువ్వు ఉపయోగపడవు, వెళ్ళిపో అని చెప్పేసి సర్దుకొని ఇంటికి పంపించేస్తారు. ఆ కమాండరు, ఈ లోకంలో కమాండరే సోల్జర్స్ మాట వినకపోతే పంపిస్తూ ఉంటే, ఇప్పుడు మన దేవుడు కమాండర్, మనమెవరు? మీరంతా ఏమండి సోల్జర్స్ అండి, క్రీస్తు సైనికులం, ప్రభు సైనికులు మనం అందరం. స్తోత్రం కలుగును గాక. మనం అందరం యేసయ్య సైనికులం. మన యేసయ్య కమాండర్. ఆయన ఆజ్ఞాపించినట్లు మనం చేయాలా. ఆ ఆజ్ఞల్ని ఏమండి తూచ తప్పకుండా సైనికులమైన మనము పాటించుదుముగాక. గిద్యోన్తో అంటున్నాడు, గిద్యోన్ ఇలా చేయమంటే ఏమైతే చెప్పాడో దేవుడు గిద్యోనికి, ఆ దేవుడు ఆజ్ఞాపించినట్లు చేశాడు. గిద్యోన్ చేస్తే అంతకుముందు ఎన్నోసార్లు మిద్యానీయులు ఇశ్రాయేలు ప్రజల్ని దారుణంగా కొట్టి హింసించి చేతికొచ్చిన పంటను తీసుకెళ్ళిపోయేవాళ్ళు. మిద్యానీయులు శత్రువులు తిండి లేక ఇశ్రాయేలు ప్రజలు ఏడ్చుకుంటూ భయంకరంగా వేదన పడుతున్నప్పుడు దేవుడు చెప్పినట్లు కమాండర్ ఆజ్ఞాపించినట్లు గిద్యోన్ చేస్తే ఆ తర్వాత మిద్యానీయుల్ని దేవుడు సమూలంగా తొలగించేశాడు. ఆ శత్రువు బాధ తొలగిపోయింది. గొప్ప జయం ఇచ్చాడు గిద్యోనికి. ఎందుకు? మాట విని ఆజ్ఞకు లోబడ్డాడు కనుక. చెప్పినట్టు చేసినందువలన గొప్ప జయం వచ్చింది గిద్యోనికి. తరుముతున్న శత్రువులు నాశనమైపోయారు. అప్పటి నుంచి ఆయన దేవుని మాటకు లోబడి ప్రవర్తించి నడుచుకున్నప్పటి నుంచి శత్రువులు ఇక లేరు, ప్రశాంతంగా ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఈరోజు ఆయన కమాండర్గా ఆజ్ఞాపించినట్లు నువ్వు చేస్తే, ఆయన ఒక మాస్టర్గా ఉండి నీకు ఆజ్ఞాపించినట్లు చేస్తే, నా ప్రభు అన్ని విషయాలు నీకు జయమిచ్చి గణపరచును గాక.